యావత్ రాష్ట్రమే కాదు భారతదేశం అంతా చూసింది. 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదస్సును ఏ విధంగా ఒక అనుభవం ఉన్న నాయకుడికి పరిపాలన చేతికిస్తే ప్రజలు రాష్ట్రాన్ని సంపద సృష్టించే దిశగా మార్చే అవకాశాలు వస్తాయో మొన్న ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు 2 రోజులు సిఐఏ సమ్మిట్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసి దేశ విదేశాల నుంచి కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళకు అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇచ్చి కొత్త నూతన ఒరడితో మీ పరిశ్రమలకన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి వాళ్ళందరినీ కూడా రాష్ట్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. దాదాపు 13,25,000 కోట్ల పెట్టుబడులతో 613 ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. గతంలో కూడా చూసింటారు దేశవ్యాప్తంగా జరిగిన సిఐఏ సమ్మిట్లు. గత 5 సంవత్సరాల్లో విశాఖపట్నంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిఐఏ సమ్మిట్ పెట్టారు. ఆ సమ్మిట్లో కూడా ఎక్కడా కూడా చేసిన కార్యక్రమం 1 రూపాయి కూడా రాష్ట్రానికి పెట్టుబడిగా రాలా. ఈ 13,25,000 కోట్లు 613 ఒప్పందాలు చరిత్రలో నిలిచిపోయే ఒప్పందాలు. ఒక రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ దిశగా రాష్ట్రం ముందుకు పోతా ఉంది. దేశమంతా కూడా భవిష్యత్తులో ఈ గ్రీన్ ఎనర్జీ మొత్తం కమిషనింగ్ స్టేజ్కి వస్తే దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విద్యుత్ శక్తిని అమ్మే స్థాయికి రాష్ట్రం రాబోతుందనే శుభవార్త 3 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రం ముందుకు పోవాలంటే సంపద సృష్టి ఒక్కటే మార్గం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన అనుభవాన్ని అంతా రంగరించి ఈరోజు దేశ విదేశాల నుంచి కూడా పెట్టుబడిదారులందరినీ ఆహ్వానించి ఆయన చేసిన కష్టం, కృషి భవిష్యత్తు తరాలకు, ముఖ్యంగా యువతకు ఒక పెద్ద భరోసా రాబోతాం. ఒక విద్యుత్ శక్తి రంగమే కాదు, మనం చూసాం గూగుల్ డేటా సెంటర్, ఆస్తల్ అల్యూమినియం స్టీల్ ఫ్యాక్టరీ, అది కూడా దేశంలోనే ఒక పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుబడి రాబోతుంది, 1,00,000 కోట్లు పైగా. ఇన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్, ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు. ఇంత పెద్ద పెట్టుబడులు దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా రాలా. గుజరాత్లో కూడా గతంలో జరిగిన సిఐఏ సమ్మిట్లు అహ్మదాబాద్ల కంటే కూడా మించిపోయి విశాఖపట్నంలో జరిగింది. ఈరోజు సాగర తీరం ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద సంపద సృష్టించే తీరం కాబోతా ఉంది. దీన్ని చూసి ప్రతిపక్షాలు నోట్లో మాట రావడం లేవు. జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీకి ప్రయత్నం చేస్తాను. ఏదో గూగుల్ డేటా సెంటర్ అంతా నా వల్లే వచ్చింది, నేనే తెచ్చినాను, దానికి బట్టబయలు చేస్తూ అదాని గారు కూడా చెప్పినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో తెస్తున్నాం మేమని చెప్పి చెప్పకనే చెప్తా ఉన్నాడు. ఒక పక్క వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటా నేనే ఈ క్రెడిట్ అంతా అని చెప్పి చెప్పుకుంటే క్రెడిట్ చోరీకి కూడా ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మీరు చూసింటారు, అనంతపురం రెన్యూ పవర్ కానీ, బ్రైట్ ఫ్యూచర్ కానీ, ఆక్మే ఇఫా కానీ, కర్నూలులో క్రియేటివ్ సెన్సార్ ఇంక్ కానీ, ఇండోసోల్, సత్యసాయి జిల్లాకు హెచ్ఎఫ్సిఎల్, సెకి, తిరుపతి జిల్లాకు ఈమెక్, కడప జిల్లాకు చింతా, హెక్వా, జన్ రిసార్ట్స్ వంటి ప్రఖ్యాత కంపెనీలన్నీ కూడా పెట్టుబడి రాబోతూ ఉంటాయి. అంటే రాయలసీమ కూడా అభివృద్ధికి ఒక గమ్యస్థానం కాబోతూ ఉంది. ఒక టూరిజం సెక్టర్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఎంఎస్ఎంఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాబోతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులన్నీ కూడా రాష్ట్రానికి రాబోతున్నాయంటే ఇది భవిష్యత్ తరాలకు, ఎంతో యువతకు ముఖ్యంగా ఉపాధి అవకాశాలు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాల ముందుకు పోతా ఉంది. దీనివల్ల జిఎస్టీ రిటర్న్స్ రావడం కానీ, సంపద పెరిగి దేశంలోనే
రాబోయే 5 సంవత్సరాలు అంటే 29లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమికి అధికారం ఇస్తే 34 కంతా దేశంలోనే బెస్ట్ ఆర్థిక వ్యవస్థల్లో ఆంధ్రప్రదేశ్ కాబోతా ఉందనే దానికి అనుమానమే లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి కృషి వల్లే ఈ సిఐఏ సమ్మిట్ ఇంత పెద్ద సక్సెస్ అయిందని చెప్పి గర్వంగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్తున్నామని చెప్పి ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం.